హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కాలు జారి పడకుండా నా పాదములను తప్పిస్తున్నాడు. కన్నీరు కార్చకుండా నా కన్నులను కాపాడుతున్నాడు. మరొక చోట ఉంది వాక్యం. కన్నీరు ఇవాళ ఎంతమంది రోధిస్తున్నారో తెలుసా? ఏడుస్తూనే ఉన్నారు. బతుకే ఏడుపు. వాటిని కదిలిస్తే ఏడిపే. ఏడుపు? ఎందుకు ఏడుపంటే మీరు చెప్పచ్చుగా. ఎందుకు ఏడుస్తారండి? ఎందుకు ఏడుస్తారు? నొప్పి వచ్చినప్పుడు ఏడుస్తాం. అది సరే. శరీరంలో నొప్పి వస్తే ఏడుస్తాం, రోగం వస్తే ఏడుస్తాం, ఆ బాధ తట్టుకోలేక. దెబ్బ తగిలితే ఏడుస్తాం. అంతటితోటే ఉందా ఇప్పుడు ఏడుపులకు కారణం? హన్నాకి పిల్లలు లేరంట. ఆమె సవతుంది పెనిన్నా. ఆమెకు పిల్లలు ఉన్నారు. రోజు ఆమె సతాయిస్తుంది. నీకు పుట్టర్లే, నువ్వు అంతేలే, నువ్వు గుడ్రాలులే, అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఆమె ఏడుస్తూనే మందిరానికి వెళ్తుంది, ఏడుస్తూనే మందిరానికి వస్తుంది. ఆ రోజుల్లో సంవత్సరాలకు ఒకసారి వెళ్తే చాలండి. కానీ మనం వారం వారం కూడా వెళ్ళి వస్తూనే ఉంటాం. ఏడుస్తూనే పోతాం, ఏడుస్తూనే వస్తాం. ఈ ప్రభువా అంటాం, అది మళ్ళీ దొరకదు, మళ్ళీ అది అడుగుతుంటాం. కానీ ఒకరోజు ఆమె ఏం చేసింది తెలుసా? హన్నా దేవుని మందిరంలో లోపలికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించింది. నీళ్లు కొమ్మరించినట్లు తన బాధ, తన అవమానం, తన నింద, దేవా నేను తట్టుకోలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా, నా బ్రతికే ఏడుపైపోయింది అని కన్నీళ్లతో ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందంటే ఆమె ఏడుపులో ఆ యాజకుడు వచ్చి పలకరిస్తుంటే కూడా ఆమెకి అర్థం కానంతగా నోట్లో సణుక్కుంటూ ఉన్నట్టు ప్రార్థన చేసుకుంటూ ప్రభువా 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 అంటుంటే ఆ ప్రవక్త వచ్చి నువ్వు ఏమైనా తాగొచ్చావా అని అడుగుతున్నాడు. లేదయ్యా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. ప్రభుని ప్రార్థన విన్నాడు. నాకు బిడ్డనయ్యి, ఆ బిడ్డను నీకు ఇస్తానన్నావు. మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. బైబిల్లో చెప్పబడింది. ఆమె మాట నమ్మింది. నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానింది. హల్లెలూయా. నీ బాధలు ప్రభుతో చెప్పుకో. కన్నీటి ప్రార్థన ఇవాళ సంఘాల్లో కనపడటం లేదండి. చాలా బాధగా ఉంది నాకు. కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా మనం చేసే ప్రార్థన హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన కాదు. పశ్చాత్తాపంతో ప్రార్థించిన బాష్పాలు వస్తాయి. ఆ కృతజ్ఞతతో ఆనందంతో ప్రార్థించిన ఆనంద బాష్పాలు వస్తాయి. ఉజ్జీవం అనే పేరు వింటున్నాం ఇవాళ, కానీ ఎక్కడ ఉజ్జీవ గుర్తులు కనపడటం లేదండి. చెన్నైలో నేను స్లమ్స్లోకి వెళ్ళి రోడ్ల మీద మీటింగ్ ప్రారంభించినప్పుడు, ఉపవాసాలు ఉండి ప్రార్థించినప్పుడు మైకులు లేవు, లైట్లు లేవు, కుర్చీలు లేవు. రోడ్డు మీద పరకాలేసి గోరుపట్టలు వేసి ప్రార్థిస్తే మనుషులు ఎట్లా ప్రార్థించేవారంటే, వాళ్ళు లేచిన తర్వాత గోని బట్టలన్నీ తడిసిపోయి ఉండే ఈ కన్నీళ్లతోటి వాళ్ళు ఇలా పెట్టుకొని ప్రార్థిస్తే ఆ నీళ్ళ గుర్తులు, కన్నీటి గుర్తులు గోరుపట్టలు తడిసిపోయే అంతగా ప్రార్థించేవాళ్ళు. అలాంటి ఉద్యమంలో తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు. వారి ప్రతి పాపం కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పటికీ 45-50 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరగలేదు. ఇక అంత లోతుగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు కూడా ఇవాళ ప్రభు బిడ్డలుగా ఉన్నారు. మనం చూడండి, ఇవాళ కన్నీటితో ప్రార్థించామంటాం, కన్నీరు రాదు కదా. ఎవరో అయ్యగారు వాగ్దానం ఇచ్చారు, మరుసటి సంవత్సరం నీకు బిడ్డ వస్తాడంటే హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోయావు. బిడ్డ పుట్టాడు, పుట్టినోడికి బాగలేదు. పుట్టిన దగ్గర నుండి నీ దుఃఖం తీరలేదు. పుట్టిన బిడ్డ మధ్యలోనే చనిపోతున్నాడు. కారణం ఏంటి? నువ్వు నమ్మలేదు, నువ్వు ప్రభు మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపము కొరకు పశ్చాత్తాపడలేదు. ఈరోజు
ప్రభువు సన్నిధిలో నువ్వు కార్చే కన్నీరు, ఏకాంత ప్రార్థన ఎంతమందికి ఉంది మీలో? చేయి చూపించండి చూద్దాం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకొని ప్రార్థన చేయి అన్నాడా ప్రభు? ఏంటండి, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఎవరిని చూడకపోయినా రహస్యమందు నీ దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచున్న దేవుడు నీ ప్రార్థనకు జవాబులు ఇస్తాడు. మనుషుల్ని అడిగితే అన్నీ దొరకవండి, మనకి ఏమీ దొరకవు చెప్పాలంటే. దేవుణ్ణి అడిగితే అన్నీ దొరుకుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రతివాడి స్వరమును వినగలిగిన, ప్రతివాడి మొరను ఆలకించగలిగిన, ప్రతివారి అవసరత తీర్చగలిగిన అద్భుతకరుడమైన అనంతుడమైన దేవా, నీకు వందనములయ్యా. మా ప్రార్థన విన్నందుకై వందనములయ్యా. ప్రార్థనలో మీరేమేమి అడిగారో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల అవి మీకు దొరకనని చెప్పావు. నమ్ముచున్నాము నాయన. నీ బిడ్డలు నోరు తెరిచి నిన్ను అడిగినవన్నీ నీవు ఇచ్చున్నావని విశ్వసిస్తున్నాము తండ్రి. ఇప్పుడే ఆ సూచనలు మేము అనుభవించుటకు సహాయం చేయము. వ్యక్తిగతంగా ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో, ఈరోజు అవన్నీ మాకు నీవు తీర్చినందుకై వందనములయ్యా. నమ్ముచున్నామయ్యా, విశ్వాసం లేకుండా సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధియు ఇప్పుడును సదాకాలమును మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తమిళ వారు, మరి ముఖ్యంగా హిందీ వారు, ఇతర భాషల వారు కూడా హాజరవుతారని, కల్వరి దర్శనం ప్రోగ్రామ్స్ చూస్తున్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ ఈ గెట్ టుగెదర్కి హాజరైతే మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి నేను ఆశపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 1 డే రిట్రీట్కి ఖచ్చితంగా హాజరవ్వండి. చిరునామా గమనించండి, YWCA అశోక రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఇదిగో QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. రండి, మనందరం కలిసి మన ప్రభువునందు ఆనందిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా.
నీలోనే వెలుగును చూపుమురా